హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఓవైపు బ్యూటిఫుల్ స్మైల్తో, మరోవైపు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో తెలుగు వారి గుండెల్లో తనకంటూ ఒక స్పెషల్ స్థానాన్ని సంపాదించుకున్నారు హీరోయిన్ రాశి ఖన్నా. ఇప్పుడు ఉగాది పండుగను డబల్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్తో. మరి వారి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వారి మాటలోనే తెలుసుకుందాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. కంగ్రాచులేషన్స్ అండి, టీజర్ అయితే అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ. డబల్ ధమాకా అనుకుంటా ఉగాదికి. అవును, ఈసారి ఉగాది చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను దట్ పవన్ కళ్యాణ్ గారితో పని చేయాలి బిగినింగ్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ సో ఐ థింక్ ఐ మేనిఫెస్టెడ్ ఇట్ అండ్ చాలా హ్యాపీ. ఫైనలీ యువర్ డ్రీమ్ కేమ్ ట్రూ. బేసికలీ ఈ అదృష్టం అనేది అందరికీ రాదు, ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయాలని ఎంతో మందికి ఆ డ్రీమ్ ఉంటుంది. అవును, మీకైతే ఫైనల్ గా నెరవేరింది. అవును. సెట్స్ లో ఆయనతో వర్క్ చేసే అప్పుడు ఎలా అనిపించేది? సో ఆయన ఓరాలో ఒక స్టార్ పవర్ ఉంటుంది, బట్ ఐ థింక్ మనిషిగా చాలా సింపుల్గా ఉంటారు. అంటే సెట్స్లో ఈజ్ వెరీ సింపుల్, వెరీ పొలైట్ యూనో, అండ్ జనాల కోసం చాలా ఆలోచిస్తారు. అది చూశాను. అవును, ఇప్పుడు డెప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగింది ఐ థింక్ ఇన్ హిస్ లైఫ్. సో చాలా మంచిగా బ్యాలెన్స్ చేశారు సెట్ లైఫ్ అండ్ హిస్ వర్క్ లైఫ్. సో ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. అసలు ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు హరీష్ గారు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది నాకే వచ్చిందా అనే ఫీలింగ్ మీకు అనిపించిందా? యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను, స్క్రిప్ట్ కూడా వినలేదు నేను. నాకు జస్ట్ కాల్ చేశారు, అది ఫిల్మ్ ఉంది. సో నేను అడిగాను ఓకే స్క్రిప్ట్ ఏంటి, హీ జస్ట్ సెట్ కమ్ టు సెట్స్ అంతే. సో నేను నమ్మి సెట్స్కి వెళ్ళాను. సో అప్పటిదాకా నాకు స్క్రిప్ట్ గురించి ఏమీ తెలియదు. అండ్ సెట్స్లో తెలిసింది ఓకే ఈ స్టోరీ, ఓకే దిస్ ఈస్ ద క్యారెక్టర్ అని. సో ఐ థింక్ ఐ జస్ట్ ట్రస్టెడ్ హరీష్ గారు అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ వాస్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ పవన్ కళ్యాణ్ గారు, దట్ వాజ్ ఇట్. మీరు ఎట్లా ఫీల్ అయ్యారో తెలియదు కానీ మీరు ఈ మూవీలో ఓకే అయ్యారు అంటే తెలుగు వాళ్ళు మాత్రం ఒక ఓ వేసుకున్నారు. అవునా? లిటరల్ గా. ఎందుకంటే తొలి ప్రేమతో అవ్వచ్చు, సుప్రీం అవ్వచ్చు, ఆ తర్వాత వెంకీ మామ, అసలు మీరు తెలుగు అమ్మాయి లాగా అనిపించేశారు ఆ సినిమాలతో. ఆ మూవీకి ఆ మూవీస్ లోకి ఈ మూవీలోకి ఏమన్నా మీకు క్యారెక్టర్ చేంజ్ అయిందా, లేదంటే మీ రోల్ ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుంది, అండ్ లుక్ వైజ్ గా ఎట్లా కనిపించబోతున్నారు? సో లుక్ వైజ్ స్పెషల్గా హరీష్ నాకు చెప్పారు, నేను నీకు షార్ట్స్ ఇస్తాను, స్కర్ట్స్ ఇస్తాను, ఇవన్నీ ఇస్తాను, అది నా ఒక మైండ్లో ఒక ఇమేజ్ ఉంది, అది నాకు కావాలి, గ్లామర్ కావాలి. సో అది లైక్ ఓకే నేను సరెండర్ అయ్యాను. అండ్ ఆ తర్వాత నా సీన్స్ ఈ సినిమాలో ఒక కామిక్ రిలీఫ్ లాగా ఉంటుంది. అంటే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి, బట్ ఐ థింక్ పీపుల్ విల్ రియలీ ఎంజాయ్. అందుకే నేను కూడా చెప్పాను దట్ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు, ఎందుకంటే చాలా మంచి సీన్స్ రాశారు హరీష్. అండ్ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను యూనో సార్తో పనిచేయడం. అండ్ మీరు చూస్తారు సినిమాలో. ఆయన లుక్ గురించి చెప్పారు, మీ లుక్ గురించి చెప్పారు, మరి మీ కో యాక్టర్ లుక్ ఏ విధంగా ఉండబోతుంది? ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంటే ఎంతో కొంత ఒక పొసెసివ్నెస్ అయితే ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది స్క్రీన్ విషయంలో. మీకు అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? లేదు, నేను చాలా ఫిల్మ్స్ చేశాను ఆల్రెడీ యూనో, యాజ్ అ మల్టీ కాస్ట్. సో నాకు ఈ ఫీలింగ్స్ లేదు అసలు. బట్ ఐ థింక్ శ్రీలీలని కూడా ఒక కొత్త అవతారంలో చూస్తారు మీరు. ఇప్పటి వరకు ఐ థింక్ యూ సీన్ హర్ డాన్సింగ్ అండ్ యూనో బీయింగ్ గ్లామరస్, కానీ ఈ సినిమాలో కొంచెం పద్ధతిగా ఒక యూనో సల్వార్ సూట్లో చూస్తారు. అంటే కొంచెం ఎమోషనల్ యాంగిల్ కూడా చూస్తారు లీలాకి. సో ఐ థింక్ ఫర్ హర్ ఆల్సో ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్. రాశి ఖన్నా అనగానే ఒక అందం, ఒక క్యూట్ స్మైల్, అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అని మా అందరికీ తెలుసు. ఈ మూవీ నుంచి ఇంకేమైనా కొత్తదనం ఉండబోతుందా మీ రోల్లో? ఐ థింక్ జస్టిఫై చేస్తాను నా, అంటే చిన్న క్లూ ఏమైనా ఏం కావాలి? రోల్ గురించి నా పేరు శ్లోక అండి సినిమాలో. యాజ్ ఐ సెడ్ ఇట్స్ దిస్ కామిక్ రిలీఫ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఒక మాస్ సాంగ్లో సార్తో డాన్స్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను హరీష్కి అడిగాను కూడా దట్ యునో ఇస్ దర్ అ సాంగ్ విత్ సర్, యూనో నాకు డాన్స్ చేయాలి, ఒక మాస్ సాంగ్లో చేయాలని. అండ్ హీ సెడ్ యా దర్స్ అ సాంగ్. అండ్ డిఎస్పీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ రిలీజ్ దిస్ సాంగ్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. మీకు ఆ సాంగ్స్ అన్నిట్లో కూడా ఏ సాంగ్ బాగా నచ్చింది? ఏ ట్రాక్ బాగా? పర్సనల్గా నా సాంగ్, ఎందుకంటే నాకు మాస్ సాంగ్స్ చాలా ఇష్టం. కానీ ఐ థింక్ సర్స్ ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత దేఖ్లింగి సాలా కూడా కూడా బాగుంది. అసలు అదంతా డిఫరెంట్, చాలా బాగుంది. మీరు ఫస్ట్ డే వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అసలు మీరు ఆ సెట్లో ఉన్నంతసేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు
ఆయనతో వర్క్ చేస్తున్నాను అనే ఆ ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే నేను ఎప్పటి వరకు సెట్స్లో ఐ నెవర్ బీన్ స్టార్ స్ట్రక్ అండి, కానీ పవన్ కళ్యాణ్ గారితో పని చేస్తున్నప్పుడు నేను కొంచెం స్టార్ స్ట్రక్ అయ్యాను అండ్ కొంచెం నర్వస్ అయ్యాను అండ్ నా డైలాగ్స్ కూడా మర్చిపోయాను సెట్స్లో. ఐ వాజ్ లైక్ వెరీ నర్వస్ ద ఫస్ట్ డే. సో హరీష్ నా దగ్గర వచ్చి హీ సెడ్ యూ డన్ సో మెనీ ఫిల్మ్స్, వై యూ సో నర్వస్? ఇట్స్ జస్ట్ హిస్ ఆరా, ఇట్స్ నాట్ హిమ్. లైక్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉండిందా? అవును, కొంచెం అవుతుంది, ఎందుకంటే ఐ డోంట్ నో, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ I was a little nervous and that doesn't happen to me. మీ ఇద్దరు షూటింగ్ ఎన్ని డేస్ ఉండింది? I think about 15-20 days. ఆ 15-20 డేస్ ఏమనిపించేది అంటే బేసిక్గా ఏదైనా వర్క్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకున్న తర్వాత దాని ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది. అలా ఏమైనా మీకు బెస్ట్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చేదా, లేదంటే నెక్స్ట్ డే ఎలాగో భయం వేస్తోంది అట్లా ఏమైనా అనిపించేదా? లేదు, I think that time I was shooting day and night అండి. I was shooting for 2 films at that time. సో యాక్చువల్లీ నిద్ర కూడా లేదు, ఇలాంటి ఐడియాస్ కూడా లేదు మైండ్లో. జస్ట్ వెళ్ళి అక్కడ ఐ వాజ్ ట్రైంగ్ టు రిమెంబర్ మై డైలాగ్స్ అండి, అంతే. కొంచెం స్ట్రెస్లో ఇట్ ఇట్ ద హోల్ థింగ్, బట్ లాట్ ఆఫ్ మెమరబుల్ మూమెంట్స్ అండి. ఎందుకంటే సెట్స్లో కూడా ఐ థింక్ ఈ సాంగ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే సార్ ఎనర్జీ చూసి అన్నీ అంటే మనం కూడా వీ వుడ్ జస్ట్ గెట్ వెరీ ఎనర్జెటిక్. సో ఐ థింక్ దట్ వాజ్ వెరీ మెమరబుల్ ఫర్ మీ డాన్సింగ్ విత్ హిమ్. సెట్లో ఇంకా మీకు ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా ఇదే కాకుండా? ఫుల్ మూవీ మెమరబుల్ అండి, అంటే మూమెంట్స్ ఏం లేదు, బట్ జస్ట్ ఐ థింక్ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. మీరు స్టార్టింగ్లో చేసిన మూవీస్కి ఈ మూవీకి డిఫరెన్స్ అంటే వన్ వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? స్కేల్ అండి, కమర్షియల్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్. చాలా పెద్ద స్కేల్లో హరీష్ తీశారు ఈ సినిమాని, అండ్ ఐ థింక్ దట్ వాజ్ సంథింగ్ దట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మై ఎర్లియర్ కమర్షియల్. లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయండి షూటింగ్ టైంలో? నేను హైదరాబాద్లో షూట్ చేశాను, మొత్తం హైదరాబాద్లో షూట్ చేశాను. ఒక అంటే ఐ థింక్ వీ వెంట్ టు కేరళ ఫర్ 1-2 days ఆఫ్ షూట్, అంతే. మీకు ఈ మూవీలో బెస్ట్ సీన్ ఏదైనా ఉందా? మీ ఇద్దరి కాంబినేషన్లో, సార్ కాంబినేషన్లో మీ కాంబినేషన్ ఏమైనా ఉందా? ఉంది. ఒక సీన్ ఉంది వేర్ నేను చెప్పలేను, మీకు సినిమా చూడాలి. అంటే సార్ నా గురించి చెప్తారు నాకు ఒక ఎన్లైటన్మెంట్ లాగా. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ సీన్ మెమరబుల్. ఇంకా గూస్ బంప్స్ మూమెంట్ ఏమో కదా, థియేటర్లో వేస్తారేమో విజిల్స్. రాశి ఖన్నా అనగానే తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, తెలుగు వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయింది. ఈసారి కూడా అట్లనే ఉంటుందా, లేదంటే కంప్లీట్ డిఫరెంట్ డ్రాస్టిక్ చేంజ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని మీ ఫ్యాన్స్ అడుగుతున్న క్వశ్చన్ ఇది. డ్రాస్టిక్ చేంజ్ ఏం లేదు, కానీ కనెక్ట్ డెఫినెట్గా చేస్తారు. అండ్ వింటేజ్ రాశిని కూడా చూస్తారు. అవునా? లైక్ ఎందుకంటే కమర్షియల్ సినిమాల్లో నాకు కూడా చాలా అంటే ఇయర్స్ అయింది. ఇప్పుడు ఒక మాస్ సాంగ్, ఐ థింక్ ఐ డిడ్ అ మాస్ సాంగ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. సో ఐ థింక్ ఒక కొత్త మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్యాన్స్ కోసం కూడా. స్టోరీ సెలెక్ట్ చేసుకునే విధానంలో రాశి ఖన్నా చాలా మారిపోయారు. స్టార్టింగ్కి ఇప్పటికీ అసలు చాలా మారింది. చాలా వరకు కూడా స్టోరీ సెలెక్షన్లోనే కొన్ని రిజెక్షన్స్ కూడా వినిపిస్తున్నాయి అని అంటున్నారు. దీని మీద ఏమంటారు? ఎట్లా కేర్ తీసుకుంటున్నారు? ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ అండి టు డిసైడ్ వేర్ యువర్ కెరియర్ ఇస్ గోయింగ్, అండ్ నేను నా మీద రెస్పాన్సిబిలిటీ పెడతాను అది. సో ఐ డోంట్ ఆస్క్ ఎనీబడి అండ్ ఐ ఆస్క్ మై సెల్ఫ్ ఓన్లీ వెన్ సైనింగ్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగింది, ఎందుకంటే ఆడియన్సెస్ కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ అందుకే ఐఎమ్ డూయింగ్ వెరీ సెలెక్టివ్ వర్క్. ఇంతకు ముందు మూవీస్లో మీకు బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చేసిన మూవీస్ అన్నిట్లో ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా ఐ థింక్ సుప్రీం నాకు చాలా ఇష్టం, అండ్ తొలి ప్రేమ కూడా. అవును, మమ్మల్ని అడిగితే ఇంకా మీ లిస్ట్ అంతా చెప్పేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా ఉంది. మీ టైంలో మీరు సుప్రీం అవ్వచ్చు, తొలి ప్రేమ, వెంకీ మామ, ఆ టైంలో టిక్ టాక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చాలా హెల్ప్ అయింది. ఈ మూవీలో ఇప్పుడు మీకు రీల్స్ ద్వారా ఏమైనా హెల్ప్ అయింది అనుకుంటున్నారా? అంటే నేను రీల్ పెట్టాను ఆల్రెడీ, డాన్సింగ్ రీల్, అండ్ కోరుకుంటున్నాను దట్ పీపుల్ విల్ మేక్ రీల్స్ అవుట్ ఆఫ్ ఇట్ అండి, అంతే. జనరల్గా నెగటివ్ ట్రోల్స్ అనేది కామన్గా వస్తుంటాయి. ఏ మూవీకైనా, ఏ హీరోయిన్కైనా అది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. మీ విషయానికి వచ్చేసరికి ట్రోలింగ్ అవ్వచ్చు, నెగిటివిటీని మీరు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఐ థింక్ ఇప్పుడు అలవాటు అయింది, ఎందుకంటే అవును అవును ఉంటుంది. యూ కాంట్ సాటిస్ఫై ఎవ్రీ వన్, అది అర్థమైంది నాకు. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. మోస్ట్లీ పాజిటివ్గా ఉంటాయి కామెంట్స్ ఇవన్నీ, బట్ నెగిటివ్ ఉంటే కూడా ఇట్ డజంట్ అఫెక్ట్ మీ సో మచ్ అండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఆయన ఫ్యాన్స్ గురించి ఆయన క్రేజ్ గురించి మాట్లాడాల్సిన పనే లేదు. మీకు ఎక్కడైనా మూవీలో భయం వేసింది ఎప్పుడైనా, అమ్మో తన ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో దీన్ని, ఇట్లా అట్లాంటిది ఏమైనా ఉన్నాయా? లేదు, ఐ థింక్ హరీష్ చాలా కేర్ తీసారు, అంటే కేర్గా తీసుకున్నారు. సో ఐ వాజంట్ టెన్స్డ్ అండి అట్ ఆల్, బికాజ్ ఆయన షోల్డర్స్లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉండేది షూట్ చేస్తున్నప్పుడు. సో ఐ థింక్ హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఇప్పుడు సార్ డెప్యూటీ సీఎం కూడా ఉన్నారు, సో కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ. అవును. సో నేను ఎప్పుడూ ఐ డెంట్ ఫీల్ లైక్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ఆయన దగ్గర నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా అన్ని రోజులు షూటింగ్ పాటు? హ్యూమిలిటీ అండి, హంబల్ ఉండాలి లైఫ్లో. I think he has everything by God's grace and he's very very humble and జనాల గురించి ఆలోచిస్తారు, how can he give back to the society అంతే. అది నేర్చుకున్నాను. రియల్ లైఫ్ లో అవును, సేమ్. అసలు నో చేంజ్. ఓ నైస్, వెరీ గుడ్ టు హియర్. జనరల్లీ కమర్షియల్ మూవీస్ అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది. గ్లామర్ రోల్కి ఎక్కువగా మీరు ప్రిఫరెన్స్ ఇస్తుంటారా, కమర్షియల్ మూవీస్కి ఎక్కువగా ఇస్తుంటారా? నాకు కమర్షియల్ ఫిల్మ్స్ చాలా చాలా ఇష్టం అండి. అంటే ఐ హ్యావ్ ఫన్ వెన్ ఐమ్ డాన్సింగ్ ఆర్ ఐ మీన్ కమర్షియల్ ఫిల్మ్. అండ్ నా కెరియర్ బిగినింగ్ నుంచి నేను చాలా కమర్షియల్ ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు కొంచెం యాజ్ అన్ యాక్టర్ కొంచెం యూ వాంట్ టు డూ సాలిడ్ రోల్స్ కూడా, బట్ ఐ థింక్ ఐమ్ బ్యాలెన్సింగ్ వెల్. ఇప్పుడు గాడ్ హెస్ బీన్ కైండ్, నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి వేర్ ఐ కుడ్ బీ బోత్ అ కమర్షియల్ హీరోయిన్ అండ్ ఐ కుడ్ డూ గుడ్ రోల్స్. ఈ మూవీ చేసేటప్పుడు ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఉంటే బాగుంటుంది. అఫ్ కోర్స్ ఏ హీరోయిన్కైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, యాంకర్స్ కూడా ఉంటుంది. మరి మీకు అట్లాంటి సిచ్యువేషన్ అనిపించిందా, ఇంకా సార్తో ఇంకాస్త రాస్తే బాగుండు కదా? నేను హరీష్కి చెప్పాను నాకు ఇంకొక సాంగ్ కావాలి, అండ్ దెన్ హీ సెడ్ లేదు మా కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే సార్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి కాబట్టి ఇప్పుడు డేస్ కొంచెం తక్కువ ఇచ్చారు సార్, బికాజ్ ఓన్లీ వన్ సాంగ్ కదండి. అవును. సో సార్ కొంచెం తక్కువ డేస్ ఇచ్చారు. సో అది సెకండ్ సాంగ్ షూట్ చేయడం చాలా కష్టం, కానీ నేను పుష్ చేస్తూనే ఉంటాను అప్పుడు. సో ఐ థింక్ దట్స్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఇంకొక సాంగ్ ఉంటే బాగుండేది. అవును. మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్ ఎవరంటారు? ఎవరితో మీకు వర్క్ చేయాలని ఉంది ఫ్యూచర్లో? మీరు ఎంత మేనిఫెస్ట్ చేస్తే అంత పక్కాగా అవుతుందని ఈ మూవీతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఐ థింక్ చాలా ఉన్నాయి ఇప్పుడు. మీ మేనిఫెస్టింగ్ లిస్ట్లో ఎవరున్నారు? రాజమౌళి గారు సూపర్, తప్పకుండా. అంటే ఐ థింక్ హీ మేక్స్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ అండ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ సెటప్. ఆ తర్వాత రిషబ్ శెట్టి కూడా నాకు చాలా చాలా ఇష్టం, అంటే ఆయన మూవీస్ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ మణిరత్నం గారితో పనిచేయాలి. అండ్ చాలా ఉంది, పెద్ద లిస్ట్ ఉంది యాక్చువల్లీ. హీరోస్లో మహేష్ బాబుతో చేయాలి సినిమా. అవును. అండ్ తమిళ్లో తలపతి విజయ్తో చేయాలి. అండ్ హిందీలో షారుఖ్ ఖాన్తో. పెద్ద గోల్సే, పెద్ద ప్లాన్స్ ఉండాలి లైఫ్లో. అవును. రాశి ఖన్నా ఖాళీ టైంలో ఏం చేస్తారు? బుక్స్ చదవడం, లేకపోతే ఎలాంటి బుక్స్ ఇష్టపడుతుంటారు? కొంచెం స్పిరిచువల్గా ఉంటాయి బుక్స్. నాకు స్పిరిచువాలిటీలో చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అండ్ తర్వాత షోస్ చూస్తాను టైం ఉంటే, బట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం అండి ఇన్ లైఫ్. ఇప్పుడు ఈ బిజీ స్కెడ్యూల్లో టీజర్ చూసిన తర్వాత మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందని అఫ్ కోర్స్ ఆ టెన్షన్లోనే ఉంటారు కదా. చాలామంది టీజర్ చూసిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఏం చెప్పారు? చాలా మంది నుంచి వచ్చిన రెస్పాన్స్. టీజర్లో నేను లేనండి, ఐ మీన్ ట్రైలర్లో. అదే ట్రైలర్లో ఉన్నారు, బట్ స్టిల్ టీజర్ చూసిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్, నెగిటివ్, ఎందుకు లేవని క్వశ్చన్స్ నాకు తెలిసి చాలా మందికి నచ్చింది. అండ్ చాలా మంది అడిగారు ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అని. ఐ థింక్ 15th రిలీజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు రిలీజ్ కూడా కొంచెం 26th వాజ్ ద ఎర్లియర్ డేట్, అండ్ ఇప్పుడు 19th రిలీజ్ అవుతుంది. సో ఐ థింక్ 15th ట్రైలర్ వస్తుంది, అప్పుడు మీరు చూస్తారు. అంటే టీజర్ చూసిన తర్వాత ఓవరాల్గా మూవీ గురించి అయితే మీరు ఉన్నారు కాబట్టి ఆ మూవీలో ఆబ్వియస్గా రివ్యూ అనేది ఇస్తుంటారు కదా, ఏమన్నారు ఆ రివ్యూస్ ఏంటి? నాకు తెలిసి పాజిటివ్గా ఉంది. మీ కో యాక్టర్ విషయానికి వచ్చేసరికి మీ ఇద్దరు కాంబినేషన్ ఏ విధంగా ఉండింది? బాగుంది. ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? అంటే నేను చెప్పానండి మొత్తం. యా, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? మాస్. పవన్ కళ్యాణ్ మాస్ సినిమా. మాస్. శ్రీలీల మీరు కొత్త అవతారంలో చూస్తారు. సో ఒక్క వర్డ్లో చెప్తే ఐ థింక్ తెలుగు అమ్మాయి.
సూపర్, అరే గ్రేట్ కాంప్లిమెంట్. ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? March 19th రిలీజ్ అవబోతున్న ఈ మూవీపై ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారు? అంటే బిజినెస్ మంచిగా అయింది అంటే అర్థమైంది ఇప్పుడు. ఎక్స్పెక్టేషన్స్ అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి పాజిటివ్గా ఉన్నాయి అండి. దట్ జనాలు చూస్తారు అండ్ పెద్ద స్కేల్లో చూస్తారు. సో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఐ థింక్ దే విల్ బీ మెట్. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా టీజర్కి సంబంధించి కానీ మూవీకి సంబంధించి కానీ మీకు ఏమైనా టెక్స్ట్ చేశారా? చేస్తే ఏంటది? లేదు, ఐ థింక్ మూవీ రిలీజ్ అయిన తర్వాత చేస్తారు. అవునా? ఎస్. ఈ మూవీ మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అంత నర్వస్నెస్ కనిపించిందా త్రూ ద జర్నీ? జస్ట్ ఫస్ట్ డే అండి కొంచెం నర్వస్ అయ్యాను, కానీ ఆ తర్వాత సెటిల్ అయ్యాను సెట్స్లో. ఎస్. రాశి ఖన్నా జనరల్గా లుక్ విషయానికి వచ్చేసరికి చాలా కేర్ తీసుకుంటారండి. స్కిన్ కేర్ విషయానికి వచ్చేసరికి అసలు ఏం చేస్తారు మీరు? ఏం తింటారు, ఏం తాగుతారు? జస్ట్ మాయిశ్చరైజ్ చేస్తాను. వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి, తాగండి ప్లీజ్. వాటర్ చాలా ఇంపార్టెంట్ స్కిన్ కోసం. అండ్ ఆ తర్వాత స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండ్ జిమ్కి వెళ్తాను. మీ పేరెంట్స్ ఈ మూవీ ఓకే అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా హ్యాపీగా ఉన్నారు. ఐ థింక్ దే వర్ లైక్ దిస్ వాజ్ మై డ్రీమ్, దే న్యూ, సో దే వర్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ కమ్ ట్రూ. జనరల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వర్క్ చేయాలనే డ్రీమ్ అందరికి ఉంటుంది, అది మీకు నెరవేరింది. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఐఎమ్ సో బ్లెస్డ్ అనే ఫీలింగ్ వచ్చిందా? I feel blessed in general అండి, బట్ of course I think I'm very grateful I got to work with it. వేరే మూవీస్తో కంపేర్ చేస్తే, మీరు చేసిన అన్ని మూవీస్తో కంపేర్ చేస్తే ఇందులో మీ ఎనర్జీ ఒక రేంజ్లో ఉంది అనే టాక్ అయితే గట్టిగా ఉంది, నిజమే అంటారా? అవును, మీరు మూవీ చూడండి మీకు అర్థం అవుతుంది. ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్తారు? మూవీ రిలీజ్ అవుతుంది 19th అండ్ ఉగాది ఇంకా స్పెషల్ ఉంటుంది మీకు. అండ్ ప్లీజ్ మీ ఫ్యామిలీస్తో ఈ సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.